ప్రజలు మార్పు కోరుకొని రేవంత్ రెడ్డి గారిని తమ సీఎంగా ఎన్నుకున్నారు. అయితే ఆయన పాలన ఎలా ఉండబోతుంది అని చెప్పి మీరు గెస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తమ్ముడిని కలిశాను సీఎం అయిన తర్వాత. ఒకటి చెప్పాను, ఈ అప్పులు తీరాలి, అభివృద్ధి జరగాలంటే గ్లోబల్ పీస్ సమిట్ జనవరి 30న పెడదాం. ఒప్పుకున్నారు. మరి ఈరోజు ఆయన కన్ఫర్మ్ చేయొచ్చు, దాన్ని డిసెంబర్ 13 మాట్లాడుకున్నాం. లేదంటే ఇంకా వరస్ట్గా ఉంటుంది. 6 లక్షల కోట్ల అప్పు, ఆయన అప్పు తీర్చలేరు, 6 గ్యారంటీలు చేయలేరు. అదే గ్లోబల్ పీస్ సమిట్ పెడితే నేను 100 మంది బిలియనీర్లు తీసుకురాగలను, అప్పులు తీర్చగలను, అభివృద్ధి చేయగలను. ఆఫర్ ఇచ్చాను, ఆయన బాగా స్పందించారు. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. చంద్రబాబు నాయుడు లోకేష్కి మీరు 10 ప్రశ్నలు వేస్తానంటున్నారు. ఏంటా ప్రశ్నలు? చూసారా, మీడియాలో ఆల్రెడీ వేసానమ్మా. ఒకటేని కాదు కానీ ఆంధ్రప్రదేశ్ అప్పు 10 లక్షల కోట్లు ఎలా తీర్చుతారు? 14 సంవత్సరాలు మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేంది, ఇప్పుడు ఎలాగో ఉద్యోగాలు ఇస్తారు? మీరు 5 సంవత్సరాలు 2014 నుంచి 19గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఏ కంపెనీలు తేలేకపోయారు? అలాగే క్యాపిటల్ ఎందుకు కట్టలేకపోయారు? స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేకపోయారు? స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు తేలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రని సింగపూర్ చేస్తానని ఎందుకు చేయలేకపోయారు? 10 ప్రశ్నలు ఏంటి? అనేక ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఏం చేశారు? 38,000 ఉద్యోగాలు ఇచ్చారు 5 సంవత్సరాల్లో. 38 లక్షలు ఉద్యోగాలు ఇవ్వగలను నేను 5 సంవత్సరాల్లో ఫెయిల్ అయితే. లేదా 60 లక్షల ఉద్యోగాలు, అందరికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలను. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. ఆయన 50 నుంచి 100 కోట్లు ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటున్నారని వింటున్నాం ఎన్ఆర్ఐల దగ్గర. ఆల్రెడీ కంప్లైంట్స్ లాస్ట్ టైం కూడా దొరికాయి. అలాగ ఒక టికెట్కి మీరు 50 కోట్లు 100 కోట్లు ఇచ్చే కంటే ఎమ్మెల్యే ఎంపీకి ప్రజాశాంతి పార్టీ తరపుని నిరుద్యోగులతో ఒక 10,000 మందితో మీ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్ 10,000 మంది, వాళ్ళు 40,000 కుటుంబానికి 4 ఓట్లు లెక్క 40,000 కాకుండా వాళ్ళు ఈచ్ వన్ రీచ్ 10 చేస్తే 4 లక్షలు ఓట్లు పడితే ఎంపీ అయిపోతారు. 80,000 ఓట్లు పడితే ఎమ్మెల్యే అయిపోతారు. 20 లక్షలు ఖర్చు పెట్టి, ఎక్కువ అయితే 10,000 మందికి 200 రూపాయలు భోజనం ఖర్చు పెడితే 20 లక్షలు, 10 లక్షలు ఖర్చు, 100 రూపాయలు భోజనం ఇచ్చిన వస్తారు. ఎందుకు వస్తారు? పాలు రావాలి, పాలన మారాలి, పాలన రావాలి, పాలన మారాలి అని తెలుగు ప్రజలు 100కి 60-70% కోరుకుంటున్నారు. వీళ్ళు నాయకులు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని కింద మీద వేసి they're twisting and manipulating. But now it is proven in Telangana we have the great vote bank. పాలు రావాలి, పాలన రావాలని ప్రజలు కోరుకుంటుంటే మరి దానికి తగినట్టుగా మీ స్టెప్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ వేయడానికి టైం పడుతుంది, అది గట్టిగా ఉండడానికి. శర్మిలాగా డిస్టేబుల్గా ఈ పార్టీ ఆ పార్టీ మనం విలీనం చేస్తామని తిరగల. లేదా పవన్ కళ్యాణ్గా 10 పార్టీలు మనం మారలేదు. నేను ప్రజాశాంతి పార్టీ పెట్టాను, బడుగు బలహీన వర్గాల కొరకు స్టేబుల్గా ఉన్నాను. ఉన్న పార్టీలు అన్ని అవినీతి పార్టీలను చూపిస్తున్నాను ఎత్తి. వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్రాను ఫెయిల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని ఫెయిల్ అయ్యారు. మరలా ఒక ఛాన్స్ ఏ ఒక్కరికి ఇచ్చిన వాళ్ళిద్దరిలో ఎలా గెలుస్తారు? ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు చేయలేంది ఈ 10 సంవత్సరాలు. అదే అర్థం చేసుకోవాలి. నేను రావాలి, మార్పు రావాలని మీరు అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ వీడియోను 100 మందికి పంపించండి, ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ 100 మందికి పంపించండి, నా వీడియోలు మీరు చూస్తున్నవన్నీ 100 మందికి పంపించండి. 7569441275 గ్రూపులు పెట్టి యాడ్మిన్గా నన్ను చెయ్యండి. మీ ఊర్లో మీటింగ్ పెట్టి ప్రతి క్యాస్ట్ నుంచి ఒక ప్రెసిడెంట్ను, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ని మీరు పెట్టుకోండి. యూత్ అంతా ఉద్యోగాలు కావాలన్నవారు అందరూ, వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారని తెలిసిన వాళ్ళందరూ వెయిట్ చేయకుండా మీ ఉద్యోగాల కొరకు మంచి క్యాండిడేట్ను మీరు నిలబెట్టి గెలిపించుకోండి.